ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవును, నువ్వంటే ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేసింది. బయట నుండి వచ్చిన వాడివి నువ్వే అలా అనుకుంటే, చిన్నప్పటి నుంచి శివను చూస్తున్న వాణ్ణి నేనంటే ఎంత ఇష్టం ఉందో లేదో అని అనుకుంటానా లేదా? అనుకుంటాం. మరి అనుకున్నాక ఆగుతానా? రాస్తాను. ఏంటి శివ అలా చూస్తున్నావు? మా బావతో నేను చాలా క్లోజ్గా ఉంటాను, తనే నా బెస్ట్ ఫ్రెండ్, మేం రెండు కాదు ఒకటే అని నిశ్చితార్థం చేసుకున్న వాడికే చెప్పావంటే నీ మనసులో నేనున్నానేమో, అందుకే అలా చెప్పావేమో అనుకుని బాగా ఆలోచించే పెన్ను తీసుకుని నా మనసులో మాట వీళ్ళకి చేరేలా రాశాను. నీతో ఉత్తరం రాయిద్దాం అనుకున్నాను గంగా. శివని ఆదుకునే దేవుడే లేడా అన్నయ్య? నా వయసే ఉన్నా నన్ను కూడా చిన్నపిల్ల అనుకుని అన్నం పెట్టింది. శివ పేరుకే మనకి అమ్మ. అమ్మా, నువ్వుంటే బాగుండేది. నువ్వు వస్తే ఈ కష్టమే ఉండేది కాదని నిన్ను తలుస్తున్నారంటే నీ పట్ల ఎంత నమ్మకం ఉందో నాకు అర్థమవుతుందమ్మా. నీ కడుపును పుట్టినవాణ్ణి, నీలాగా నేను కూడా మేలు చేయాలి కదమ్మా. పెళ్లి చెడగొట్టాలని కాదమ్మా, ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే తన జీవితమే నాశనమైపోతుందని శివ ఏడుస్తోంది. నా చెల్లెళ్లకు చిన్న కష్టం వచ్చినా చలించిపోయే నేను శివ బాధని అర్థం చేసుకోకపోతే ఎలా అమ్మా? తను కూడా ఆడపిల్లే కదమ్మా. వరదరాజులతో నాకు శత్రుత్వం ఉన్నా సరే, విషయం తెలిసి గొడవైనా సరే, శివ కన్నీళ్లు తుడవడానికి ఇంతకు మించి వేరే దారి లేదని ఈ ఉత్తరం రాస్తున్నానమ్మా. విజయ్, ఈ విషయం నిశ్చితార్థం కాకముందే చెప్పాలేమో, కానీ నాకప్పుడు తెలీదు శివ మనసులో నేనున్నానని. మరదలే కదా, అలా మాట్లాడుతుందేమో అనుకున్నాను. కానీ శివది ప్రేమ అని నాకు అనిపించే ఈ ఉత్తరం రాస్తున్నాను. మీ అమ్మను గుర్తు చేసుకుని ఇక్కడ ఏదో అన్యాయం జరిగిపోతుందన్నట్టు గబగబా నువ్వు ఉత్తరం రాసేస్తే
పోయేది మా అమ్మ పరువు. నా మనవరాలు వరుస కాబట్టి నీతో సరదాగా ఉండేదేమో, అది అలుసుగా తీసుకుని నువ్వు ఈ సంబంధం పాడు చేయాలని చూస్తే ఊరుకుంటామా ఏంది? ఏ శివ, నీ వయసెంత? 21 బావా. అంటే మేజర్వా మైనర్వా? మేజర్నే. అయితే మీ పోలీస్ బ్రదర్కి చెప్పు, 18 ఏళ్లు దాటిన ఆడపిల్ల ధైర్యంగా గడప దాటొచ్చని. అట్టాగంటే నీకు 4 చెల్లెలున్నారు మరి. నలుగురు నా చెల్లెల గురించి మంచిగానే మాట్లాడతారు, కానీ మీ ఇంట్లో ఒక ఆడపిల్లకు ఇష్టం లేని పెళ్లి జరుగుతుంటే 10 మంది వచ్చారు. ఉత్తరం రాసి సంబంధం సెడగొట్టాలని సోత్తా మళ్ళా మమ్మల్ని అంటా ఉండవా నువ్వు? పెద్దోడా, ఇయాల ఈడో మనమో తేలిపోవాలా? అత్తయ్య, ఆవేశపడకండి. అలా ఉత్తరం రాయమని గంగకు చెప్పింది నేనే 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 అమ్మా, ఏంటి నువ్వు అనేది? అవును దేవా, శివకిష్టం లేని పెళ్లి జరుగుతుందని గంగ ఇంటికెళ్ళి ఎలాగైనా ఈ సమస్య నుంచి గట్టెక్కించమని నేనే వేడుకున్నాను. నువ్వు విషయం చెప్పావు గాని నేనే ఆలోచించి ఉత్తరం రాశానత్తా. ఏదైనా ఒకటే గంగా, నువ్వు వెళ్ళు. మీ చెల్లెళ్ళని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. అత్తా, శివ ఇష్టాన్ని తెలుసుకున్నాక కూడా ఇంకా నింద మీదేసుకుని ఏం సాధించాలని? నీకు దండం పెడతాను గంగా, దయచేసి ఇక్కడి నుంచి మీ చెల్లెళ్ళని తీసుకొని పో. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.